హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా పెసరపప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ, జీలకర్ర దంచుకోవాలి. అలాగే పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదా. కరివేపాకు వేగిపోయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఎల్లిపాయ, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసి దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే టమాటా ముక్కలు. ఒకసారి కలిపేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఆ పప్పు మంచిగా కడిగేసి అందులో వేసుకోవాలి. వేసి ఒకసారి కలపాలి. కలిపేసి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి ఆవిరికి ఉడికించాలన్నమాట.
సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హైలో పెడితే మాడిపోద్ది. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకసారి మెల్లిగా కలుపుకోండి, అడుగంటుకోకుండా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇంకొంచెం పప్పు ఉడకలేదండి. ఇలా ఇంకో 5 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఒకసారి కలిపేసి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకోవాలండి. అంతే, టమాటా పప్పు రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి.